ఇది వీడియో తీసి అప్లోడ్ పెట్టు యూట్యూబ్ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో నూతన సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న భారతదేశం. ఎక్కడికి పోతున్నారా కుక్క? పంటను అమ్ముతున్నా. వీరికి తెలియదా? పంటలు పండితే అమ్మటాలు లేవు. మా గవర్నమెంట్ కి పంపాలి. మేము ఇచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెట్టినది. మా పంట మా సొంతం. ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకు వస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస పుట్టల్లారా. Go get the bags. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా? పిల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ ఎవ్వ పండించావా? ఇండియన్ రాష్ట్రం మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు కదలడానికి, మా కాళ్ళు ఎక్కడానికి, అంతేకాని మా మీద ఎక్కడానికి కాదు. రామరాజు ఎత్తుతాడురా, ఎత్తుతాడు. నవమాసాలు మోసి పేరు పెంచుకుని పసి బిడ్డ మీద మీలాంటి వాళ్ళు చేయి వేసినప్పుడు, పస్తు నుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పండి ముసలాడి చేతులైనా పడుగులు ఎత్తుతాయి, పసి పిల్లాడి చేతులైనా పండుగ చెప్తాయి. Your dreams are high on your people. They are all our British slaves. నువ్వు నాలుగు గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు. మరొక ప్రాణంతో ఆరంభమైంది. నీ ఇంటి పన్ను కట్టాలి, కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? నీ పన్ను నువ్వు కట్టావు, కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. Go get the girl! బిడ్డని కాపాడే వాళ్ళే లేరా? ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కిషోర్. You bloody dogs! ఏమన్నా నీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరి కాళ్ళ కింద ఎవరున్నారు? మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే కిషోర్. మన బానిస సంఖ్యలు పెంచడానికి, మన తలరాతను మార్చడానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన మరో వీరు. ఈసారి మనం ఇచ్చే సమాధానం వీళ్ళకి చాలా గట్టిగా వినిపించాలి. ఇంక్లాబ్ జిందాబాద్! ఇంక్లాబ్ జిందాబాద్! మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతచేయడానికి మాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారా. ఇప్పుడు చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కంటి ముందు చావు కనబడుతున్నా
వారికి స్వాగతం సుస్వాగతం జడ్పీహెచ్ఎస్ చంద్రబాబు పాఠశాల తరఫున వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాం. స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం ఆఖరి క్షణం వరకు వీళ్ళతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు